ఎందుకు టీడీఎస్ కట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు? మనం మన కార్ ని రిపేర్ చేసిన తర్వాత సనా కార్ సొల్యూషన్స్ అనే పర్సన్ గవర్నమెంట్ చెప్పిన లిమిట్స్ కంటే ఎక్కువ అడుగుతున్నాడు. గవర్నమెంట్ చెప్పిన లిమిట్ ఏంటి? కార్ టెక్నికల్ సర్వీస్ కి గవర్నమెంట్ 30,000 చెప్పింది, కానీ ఈ పర్సన్ అడుగుతుంది మాత్రం 45,000. సో ఇప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత డిడక్ట్ చేయాలి? సో ఈ ప్రాసెస్ అంతా మీరు మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం కంపెనీ క్రియేషన్ నుంచి స్టార్ట్ చేయాలి. రికార్డ్ ట్రాన్సాక్షన్స్ బై ఎనేబిలింగ్ టీడీఎస్ ఫీచర్స్ ఆన్ F11. సో టాలీ అప్లికేషన్ లో ఫస్ట్ ఆల్ట్ కే ప్రెస్ చేసి కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. SS ఎంటర్ప్రైజెస్ 3 ఎగ్జాంపుల్, కంట్రోల్ చేసే. దీనికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు, మీరు ఎడ్యుకేషన్ మోడ్ లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కంపెనీని క్రియేట్ చేసిన వెంటనే ఇంతకుముందు క్లాసెస్ లో ఎలా అయితే జిఎస్టీ ఎనేబుల్ చేసామో అలానే ఇప్పుడు దేని ఎనేబుల్ చేయాలి? టీడీఎస్ ని ఎనేబుల్ చేసి కంపల్సరిగా మనకు ఏముండాలి? టీడీఎస్ కి సంబంధించి ఏ ప్రాక్టికల్స్ మీరు చేయాల్సి వచ్చినా డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఏ పాన్ నంబర్ ఫర్ యువర్ కంపెనీ. ఒకవేళ మీ కంపెనీకి పాన్ కార్డ్ ఉంది, పాన్ కార్డ్ లేకపోతే ఎలా అప్లై చేస్తాం? ఏ పోర్టల్? ఏ ఫామ్ నంబర్? 49B, 49A పాన్ అప్లికేషన్, 49B పాన్ అప్లికేషన్. మీ కంపెనీకి పాన్ కార్డ్ ఉంది, ఒకవేళ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, పాన్ నంబర్ లేకపోతే మీరు ఏం చేస్తారు? ముందు సో మీరు గూగుల్లో వెళ్ళి 49B ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ లోనే వస్తుంది. అక్కడ అప్లై ఫర్ న్యూ పాన్ ఉంటుంది. మీరు ఎక్కడ వర్క్ చేస్తే వాళ్ళ కోసం, మీరు ఫర్మ్ అయితే ఫర్మ్, కంపెనీ అయితే కంపెనీ, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ సెలెక్ట్ చేసి ఆన్లైన్ లో పాన్ కార్డ్ కోసం అప్లై చేస్తాం. అప్లై చేయాలంటే మీ దగ్గర అప్పటికి ఏముండాలి? పాన్ కార్డ్ ఉండాలి. మీ దగ్గర ఉన్న పాన్ కార్డ్ ని బేస్ చేసుకుని మనకు పాన్ కార్డ్ కి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక 67 రూపీస్ పేమెంట్ చేయాలి. ఓకే, ఆ పేమెంట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా పాన్ కార్డ్ వచ్చేస్తుంది. సో పాన్ కార్డ్ వచ్చిన తర్వాత ఆ పాన్ కార్డ్ కి సంబంధించిన నంబర్ ని మనం అప్డేట్. ఇక్కడ మన కంపెనీకి సంబంధించిన పాన్ కార్డ్ 4th క్యారెక్టర్ చూడండి, P ఉంది. అంటే ఇక్కడ మన కంపెనీ కెపాసిటీ ఏంటి? ఇండివిజువల్. బ్రాంచ్ అడిగితే ఎక్కడైనా సికింద్రాబాద్ రాసేసేయండి, డైరెక్ట్ గా కంట్రోల్ ఏ. సో న్యూ కంపెనీ క్రియేట్ చేసామా? జనరల్ గా ఎవరికైనా పేమెంట్స్ చేయాల్సి వస్తే ఏ వోచర్ రికార్డ్ చేస్తాం? పేమెంట్ వోచర్ రికార్డ్ చేస్తాం. ఈ పర్టికులర్ కేసులో కూడా ఒకవేళ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేకపోతే మీరు డైరెక్ట్ గా పేమెంట్ వోచర్ పాస్ చేయొచ్చు. కానీ పర్సన్ ఇప్పుడు ఏం చేశారు? టీడీఎస్ లో ఉన్న సెక్షన్స్ కి పైన అడిగారు కాబట్టి ఉన్న 45,000 లో ఆ పార్టీకి ఎంత పే చేయాలి, గవర్నమెంట్ కి ఎంత పే చేయాలి అన్న వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసమే ఇప్పుడు ముందు మనం జర్నల్ రికార్డ్ చేయాల్సి వస్తుంది. టీడీఎస్ కట్ చేయాల్సిన అవసరం లేకపోతే డైరెక్ట్ గా పేమెంట్ వౌచర్ లో రికార్డ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అడుగుతున్న పార్టీ లిమిట్ కంటే ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ నుంచి మనం టీడీఎస్ కట్ చేయాలా లేదా అన్నది డిసైడ్ చేయాలి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా. సో మన వాట్సాప్ గ్రూప్ లో లింక్ ఉంటుంది, టాలీ మెటీరియల్ లింక్ అని. అక్కడ క్లిక్ చేసి న్యూస్ అండ్ అప్డేట్స్ లో వెళ్తే మీకు అక్కడ మొత్తం టీడీఎస్ రేట్ చార్ట్ ఆల్రెడీ కనిపిస్తుంది. మీరు అన్ని చెక్ చేసుకోవాలి. మనకి ఈజీగా అర్థం అవడానికి ఒక చిన్న షార్ట్ కట్ నోట్ ఆల్రెడీ మళ్ళీ సపరేట్గా ఇచ్చాం. ఓకే, సో దీంట్లో ఉన్న లిమిట్ ఎంత? 194JA 30,000. కానీ ఇప్పుడు పార్టీ ఎంత అడుగుతున్నారు కాబట్టి టీడీఎస్ ని డిడక్ట్ చేయాలి. ఒక అమౌంట్ ని ఇద్దరు పార్టీస్ కి అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్ ఉన్నప్పుడు టాలీలో ఎప్పుడైనా సరే మనం జర్నల్ వౌచర్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఐ గో టు F7 జర్నల్. అయితే జర్నల్ లో డిఫాల్ట్ గా ఇలా కనిపిస్తూ ఉంటుంది, బై 2 అని కనిపిస్తూ ఉంటుంది. అది మీకు కొంచెం కన్ఫ్యూజ్డ్ గా అనిపిస్తే మాత్రం F12 ఏ పేజ్ లో సెట్టింగ్స్ వెళ్ళాలన్నా ఏం ప్రెస్ చేస్తాం? F12 ప్రెస్ చేసి మీకు డెబిట్ క్రెడిట్ కావాలంటే ఎస్ అని కన్ఫర్మ్ చేయండి. ఆటోమేటిక్ గా డెబిట్ బై 2 కాస్త డెబిట్ క్రెడిట్ వస్తుంది. సో మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనే రూల్ తెలుసు కదా. సో ముందు మనకు డెబిట్ ఏం రాసుకోవాలి? ఎక్స్పెండిచర్ రాసుకోవాలి. ఆ ఎక్స్పెండిచర్ కి అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ వస్తుంది. అయితే ఆ ఎక్స్పెండిచర్ ని క్రియేట్ చేసేటప్పుడే మనం ఇంకా దేన్ని అడిషనల్ గా క్రియేట్ చేయాలి? టీడీఎస్ సెక్షన్ ని కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏ సెక్షన్ ని క్రియేట్ చేయాలి? నేను 194JA టీడీఎస్ ఆన్ టెక్నికల్ సర్వీసెస్ అని క్రియేట్ చేయాలి. సో ముందు డెబిట్ సైడ్ లో క్రియేట్
ఏముంది ఎక్స్పెండిచర్ ఇక్కడ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ కార్ రిపేర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీన్ని క్రియేట్ చేసే టైంలోనే చివర్లో లాస్ట్ చాలా మంది దీన్ని స్కిప్ చేస్తారు, అసలు కనిపించదు కూడా కనిపించదు. అది స్క్రీన్ లో ఇలా ఉంటుంది, స్క్రీన్ ఫుల్ స్క్రీన్ మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? కానీ ఇక్కడ కింద చివర్లో మీకు ఇంకా బిలో 1 అని కనిపిస్తుంది కదా, సో అక్కడికి మీరు స్లోగా కొంచెం హరిబరి కొంచెం స్లోగా వెళ్తే జిఎస్టీ కాకుండా ఇంకేదన్నా స్టాట్యుటరీ దీని మీద అప్లై అవుతుందా, అదర్ స్టాట్యుటరీ అప్లికేబుల్ అని అడుగుతుంది. అప్లికేబుల్ ఉందా లేదా? జిఎస్టీ కాకుండా ఇంకోటి ఉంది, ఏంటది? టీడీఎస్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఎస్ అని. టీడీఎస్ ఏది? టీడీఎస్ అప్లికేబుల్? ఎస్ అప్లికేబుల్ అయితే ఎవరు చెప్పారు అప్లై అవుతుందని? కార్ రిపేర్ మీద టీడీఎస్ అప్లై అవుతుందని ఎవరు చెప్పారు? సెక్షన్ చెప్తుంది. ఏ సెక్షన్ చెప్పింది? అది ఇక్కడ క్రియేట్ చేయాలి. కనిపిస్తుందా? నేచర్ ఆఫ్ పేమెంట్ అని. క్రియేట్ టీడీఎస్ ఆన్ టెక్నికల్ సర్వీసెస్ సెక్షన్ 194JA. కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. ఇండివిజువల్ కైనా 2%, అదర్ దెన్ ఇండివిజువల్ అయినా 2%. ఎంత ఉంది లిమిట్? 45,000. సెక్షన్ లో ఉన్న లిమిట్ 30,000. ఒక సెక్షన్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ కార్ రిపేర్ ని క్రియేట్ చేస్తున్న టైంలోనే టీడీఎస్ ఆన్ టెక్నికల్ సర్వీస్ అనే ఒక సెక్షన్ ని క్రియేట్ చేసి రెండింటికి అటాచ్ చేసాం. ఇప్పుడు కార్ రిపేర్ క్రియేట్ చేసేటప్పుడు కదా టీడీఎస్ సెక్షన్ ని కూడా క్రియేట్ చేసాం. సెక్షన్ ఎంత లిమిట్ పెట్టాం? 194. ఎంత లిమిట్ పెట్టాం? 30,000 లిమిట్ పెట్టి ఇక్కడ వౌచర్ లో మనం ఒకవేళ 45,000 ఇస్తే ఇప్పుడు టాలీకి ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఓకే, కార్ రిపేర్ అని చేసేటప్పుడు మనం 30,000 లిమిట్ లో థ్రెషోల్డ్ లిమిట్ క్రియేట్ చేసాం. 30,000 క్రాస్ అయితే 2% కట్ చేయాలని రాసాం కదా ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఎంత తీసుకున్నాం మనం? 45,000 అనేది 30,000 కంటే ఎక్కువ కాబట్టి టాలీ ఆటోమేటిక్ గా టీడీఎస్ కట్ చేస్తుంది. నెక్స్ట్ క్రెడిట్ లో డెబిట్ అయిపోయిందా? నెక్స్ట్ క్రెడిట్. హూ ఈస్ గివింగ్ యూ ది సర్వీస్? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఆ పర్టికులర్ సర్వీస్ ని, కార్ రిపేర్ అనే ఒక సర్వీస్ ని మనకు ఎవరు ఇచ్చారు? సనా కార్ సొల్యూషన్ ఇచ్చారు. సో సనా కార్ సొల్యూషన్ కి పాన్ కార్డ్ ఉందా లేదా? గుర్తుంచుకోండి, ఇందాక మనం చూసిన టీడీఎస్ లో ఉన్న అన్ని సెక్షన్స్ లో ఉన్న పర్సంటేజెస్ పాన్ కార్డ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే. ఏ పార్టీ అయినా పాన్ కార్డ్ ఇవ్వకపోయినా, ఆ పాన్ కార్డ్ ఆధార్ లింక్ లేకపోయినా లేనట్లే. అప్పుడు మీరు టీడీఎస్ కట్ చేయాలి. హైయెస్ట్ రేట్ ఆఫ్ టీడీఎస్ 20%. రెండు చెప్తున్నా ఇక్కడ. ఒకటి, పార్టీ మీకు పాన్ కార్డ్ ఇవ్వకపోయినా, కొన్ని కేసులో పాన్ కార్డ్ ఇచ్చి అది ఆధార్ లింక్ లేని పాన్ కార్డ్ అయినా కూడా ఇవ్వనట్లే తీసుకోవాలి. టాలీ డైరెక్ట్ గా 20% ని డిడక్ట్ చేస్తుంది. పాన్ కార్డ్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే సెక్షన్ లో ఎంత లిమిట్ చెప్పామో అంత లిమిట్ కట్ చేస్తుంది. సనా సండ్రీ క్రెడిటార్. సనా కమ్స్ అండర్ సండ్రీ క్రెడిటార్. సనా ఇప్పుడు మనకు టీడీఎస్ డిడక్టబులా కాదా? సనా పీరా డిడక్టబుల్ చేయాలి, ఎందుకంటే ఆయన ఈజ్ ఆస్కింగ్ మోర్ దెన్ ద లిమిట్. సో ఎస్, సనా కెపాసిటీ ఏంటి ఇక్కడ? సనా ఒక ఇండివిజువల్ రెసిడెంట్. అలానే సనాని క్రియేట్ చేసే టైంలోనే సనాకి పాన్ కార్డ్ నంబర్ ఉందా లేదా, మీకు ఇచ్చారా ఇవ్వలేదా అనే విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పాలి. ఈ చిన్న మిస్టేక్ చాలా పెద్ద ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ అప్డేట్ చేయడం మర్చిపోయారా? మీరు మర్చిపోయారు అనుకోబెట్టాలి, పార్టీ ఇవ్వలేదనుకుంటుంది కాబట్టి 20% కట్ చేస్తుంది. కాబట్టి పార్టీ ఇస్తే మీరు ఇప్పుడు ఏం చేయాలి? డెఫినెట్ గా పాన్ నెంబర్ అప్డేట్ చేస్తేనే నామినల్ రేట్ 45,000 వచ్చిందా పార్టీకి, తక్కువ వచ్చిందా? చూడండి ఇంకా వస్తుంది. అర్థమైందా? అంటే 45,000 కార్ రిపేర్ లో 1% 450, 2% 450 ప్లస్ 450 900 అయింది. సో 45,000 లో 900 కట్ చేసుకొని 2% కట్ చేసి పార్టీకి ఎంత ఇవ్వాలని చూపిస్తుంది టాలీ. అర్థమైందా? ఇలా కనుక్కోవడం కోసమే జర్నల్లోకి వచ్చాం. పేమెంట్ లో వేస్తే ఏమవుతుంది? డైరెక్ట్ గా పేమెంట్ అయిపోతుంది. కానీ పార్టీకి ఎంత పే చేయాలో ముందు తెలియాలి కదా, ఎంత ఖర్చు చేయాలో తెలియాలి కదా, దానికోసమే జర్నల్లోకి వచ్చాం. ఆ మిగతా అమౌంట్ ఎవరికి వెళ్తుంది మరి? గవర్నమెంట్ కి వెళ్తుంది. గవర్నమెంట్ కి డిపాజిట్ చేయాలి కదా. ఏ సెక్షన్ లో వెబ్సైట్ లో డిపాజిట్ చేస్తామో అదే సెక్షన్ కింద మనం టాలీలో కూడా ఇంకొక క్రెడిట్ కనిపించిన ఇంకొక క్రెడిట్ టీడీఎస్ సెక్షన్. ఏ సెక్షన్ రావాలి ఇక్కడ? టీడీఎస్ అండర్ సెక్షన్ 194JA. ఇలా
అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఇది? టీడీఎస్. టీడీఎస్ లో ఏ సెక్షన్ ని క్రియేట్ చేస్తున్నాం? 194 ఒక ఇలా కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు తెలిసిందా పార్టీకి ఎంత పే చేయాలి, గవర్నమెంట్ ఎంత పే చేయాలి. ఇప్పుడు పేమెంట్ వౌచర్లో వెళ్ళి మీరు సనాకి ఎంత పే చేయొచ్చు? పేమెంట్ వౌచర్లో వెళ్ళి క్యాష్ అయితే క్యాష్ తీసుకోండి, బ్యాంక్ అయితే బ్యాంక్ తీసుకోండి, మీ ఇష్టం. మనం సనాకి పే చేయాలి. ఎంత పే చేస్తాం? 44,100 మాత్రమే పే చేస్తాం. ఓకేనా? అయిపోయింది. ఇంకా ఎంత అమౌంట్ మన దగ్గర హోల్డ్ లో ఉంది? 45,000 బిల్ చేసి ఎంత పే చేసాం పార్టీకి? 44,100 పే చేసాం కదా. ఇంకెంత? 900 మన దగ్గర ఉంది. అది మీకు లైఫ్ టైం బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ కనిపిస్తుంది. పోర్టల్లో వెళ్ళి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత టాలీలో మళ్ళీ దానికి సంబంధించి కూడా పేమెంట్ చేయాలి. పోర్టల్లో 900 డిపాజిట్ చేస్తాం కదా, అప్పుడు టాలీలో కూడా పేమెంట్ అవ్వాలి. పోర్టల్లో మన బ్యాంక్ నుంచి మనీ కట్ అవుతుంది, అప్పుడు టాలీ నుంచి కూడా మనీ కట్ అవ్వాలి. పైన బ్యాంక్ అయితే బ్యాంక్ తీసుకోండి, క్యాష్ డిపాజిట్ అయితే క్యాష్ తీసుకోండి, బట్ మాక్సిమం బ్యాంక్ నుంచి పే చేస్తాం. ఓకేనా? డిడక్ట్ చేసేయడం అయిపోయిందా? టాలీలో పని అయిపోయిందా? టాలీని క్లోజ్ చేయొచ్చు. ఏముంది నెక్స్ట్? ఇంకా ఏమైంది? స్టెప్ 1 కంపెనీ క్రియేట్ చేసాం, F11 ఎనేబుల్ చేసాం. తర్వాత ఏం చేసాం? స్టెప్ 2 F7 జర్నల్ వోచర్ పాస్ చేసాం. ఎందుకు పాస్ చేసాం? టు స్ప్లిట్ లయబిలిటీస్ టువర్డ్ పార్టీ అండ్ గవర్నమెంట్. పార్టీకి ఎంత పే చేయాలి, గవర్నమెంట్ కి ఎంత పే చేయాలి కనుక్కోవడం కోసమే జర్నల్ పాస్ చేసాం. తెలిసిపోయిందా? పార్టీకి కూడా పేమెంట్ చేసామా? టాలీలో నేను ఇంకొక ఎక్స్ట్రా పేమెంట్ కూడా చేశాను. గవర్నమెంట్ కి పే చేయలేదు కానీ పే చేసామని రాశాను కదా, అది ఇప్పుడు మళ్ళీ పేమెంట్ చూపిస్తా. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా డిపాజిట్ టీడీఎస్ ఆన్ ఈ పోర్టల్. ఎప్పటిలోపు డిపాజిట్ చేయాలి? ఆన్ ఆర్ బిఫోర్ 7th of next month. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళిపోండి. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వాలి. మనం ఇక్కడ యూజ్ చేసిన పాన్ కార్డ్ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. ఎవరి పాన్ కార్డ్ ఇది? సంధ్యా సంగుల్లా పాన్ కార్డ్. ఓకేనా? డిపాజిట్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో వెళ్ళి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఈ ఫైల్, ఈ పే ట్యాక్స్, న్యూ పేమెంట్. ఈ ఫైల్, ఈ పే ట్యాక్స్, న్యూ పేమెంట్, ఫ్యూచర్ అసెస్మెంట్ ఇయర్, పే టీడీఎస్, పేమెంట్ కోడ్ 200 400 200 రెగ్యులర్ పేమెంట్ కాబట్టి 200, డిమాండ్ వచ్చి పే చేస్తే 400 అవుతుంది. అలా ఏం రాలే కదా డిమాండ్. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఒక పర్సన్ కి ఇప్పుడు అనుకున్నాం 45,000 డైరెక్ట్ ఇచ్చేసాం అనుకోండి, తర్వాత మన బ్యాంక్ నుంచి వాడికి ఇచ్చామని గవర్నమెంట్ తెలుస్తుంది కదా, ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు మీకు నోటీస్ పంపిస్తుంది. మీరు సనా అనే పర్సన్ కి 45,000 టీడీఎస్ డిడక్ట్ చేయకుండా పంపారు, ఇప్పుడు డిడక్ట్ చేయండి అని. అలా డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడు పక్కన కనిపిస్తున్న పే అవుట్ స్టాండింగ్ డిమాండ్ అని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు 400 అనే కోడ్ వస్తుంది. సో ప్రస్తుతానికి అలా మీకు ఏమైనా డిమాండ్ వచ్చినందుకు డిపాజిట్ చేస్తున్నామా? లేదు. కాబట్టి నార్మల్ గా అసెస్మెంట్ ఇయర్, పే టీడీఎస్, ప్రొసీడ్. ఏ సెక్షన్ లో డిడక్ట్ చేశాం దాన్ని ఇప్పుడు వెతకాలి. ఉన్న అన్ని పేజెస్ లో ఆ సెక్షన్ మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? 192 మాత్రమే ఉంది. నెక్స్ట్ పేజ్ కి వెళ్తున్నా. నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ పేజ్ కనిపించిందా మీకు? 194J టెక్నికల్ ఇంకా ప్రొఫెషనల్ సర్వీస్ కి సంబంధించింది. కంటిన్యూలో వెళ్ళి ఇప్పుడు పే చేస్తాం. మనం డిడక్ట్ చేసిన మన డిడక్టీ అంటే మనం ఎవరి నుంచి అయితే డబ్బులు తీసుకున్నామో సనా కంపెనీయా అదర్ దెన్ కంపెనీయా? కంపెనీయా అదర్ దెన్ కంపెనీయా? కంపెనీ అదర్ దెన్ కంపెనీని ఎలా డిసైడ్ చేస్తారు? సనా ఇచ్చిన పాన్ కార్డ్ లో 4th క్యారెక్టర్ C ఉంటే కంపెనీ అనుకోవచ్చు. కంపెనీ లేదు కాబట్టి అదర్ దెన్ కంపెనీ అని అనుకోవాలి. ఓకేనా? అదర్ దెన్ కంపెనీ. ఎంత డిడక్ట్ చేసాం సనా నుంచి? నేను 1 రూపీ పే చేస్తాను. Go continue. చాలా పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ ఎనీ పేమెంట్ మోడ్. ఐ గో బై UPI, SBI, కంటిన్యూ, పే నౌ, అగ్రీ, సబ్మిట్ టు బ్యాంక్, UPI, QR కోడ్, కన్ఫర్మ్, ప్లీజ్ ఎంటర్ VPN. VPN సెలెక్ట్ చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ITR ఎడిట్ చేయలేదు 1 రూపీ అనేది.
ఎడిట్ చేయాలి. The 1 rupee payment was done. ఒక్క విషయం, మళ్ళీ ఇక్కడ డిపాజిట్ చేసేటప్పుడు సనా పేరు కానీ సనా పాన్ కార్డ్ కానీ సనాకి 45,000 ఇస్తున్నామని కానీ గవర్నమెంట్కి చెప్తున్నామా? చెప్పలే, ఎక్కడా చెప్పలే. ఇది టీడీఎస్ పేమెంట్ మాత్రం. డిడక్ట్ సనా నుంచి డిడక్ట్ చేసిన సంధ్య పేరు మీద డిపాజిట్ అయింది. కరెక్ట్. ఈ మనీ ఇప్పుడు ఎవరి అకౌంట్లో ఉంటాయి? సంధ్య పాన్ కార్డులోనా ట్యాన్ కార్డులోనా? పాన్ కార్డులో ఉంటాయి. ఇలా ఈ ప్రాసెస్, ఈ ప్రొసీజర్ ఎన్ని మంత్స్ మెయింటైన్ చేయాలి? ఒక క్వార్టర్. అది ఏ క్వార్టర్ అయినా ఉంది. ఏప్రిల్, మే, జూన్ అయితే జూలైలో రిటర్న్స్ ఉంటాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే అక్టోబర్లో రిటర్న్స్ ఉంటాయి. మనం చూద్దాం. ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన చలాన్ మనం చెక్ చేస్తే ఇక్కడ ఎక్కడ కూడా సనా అనే పేరు కానీ డీటెయిల్స్ కానీ ఉండవు. కానీ ఇది సనాకి సంబంధించిన చలాన్ అని మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. గవర్నమెంట్ తెలుసా? తెలియదు. సో కాబట్టి మీరు ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా మీ పేరు మీద ఉన్న ఈ చలాన్ నంబర్స్ ఇది ఎవరికి సంబంధించిందో అని ముందు ఎక్సెల్ లో మీరు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని నోట్ చేసుకోవాలి. మీకు అర్థమవుతున్నా? ఇంతకుముందుకు 24Q ఫార్మాట్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ 26Q ఫార్మాట్ ఉంటుంది. ఈ ఫార్మాట్ లో మళ్ళీ మీరు ఇప్పుడు నోట్ చేసుకోవాలి. ఇది ఎవరికి సంబంధించి మీకు 3 months తర్వాత గుర్తుంటుందా? ఏ చలాన్ ఎవరిది, ఏ బేస్ అవుతుంది ఎవరిది, ఏ చలాన్ నెంబర్ ఎవరిది డెఫినెట్ గా గుర్తుంటుంది. కాబట్టి మనం టాలీలో ఏ పేరు వాడాము? ఇంతవరకు టాలీలో సంధ్య సంగుల్లాని వాడుతున్నాం. సారీ SS ఎంటర్ప్రైజెస్ వాడాం. కానీ టీడీఎస్ లీగల్ ప్రాసెస్ ఏది ఉన్నా కూడా ఎవరి పేరు వాడాలి? ఓనర్ పేరు. పాన్ కార్డులో ఏ పేరు ఉందో అదే పేరు మీదనే ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయాలి. మీరు టాలీలో బిల్డింగ్ కోసం టాలీలో ఇన్వాయిసెస్ ఇస్తాం కాబట్టి SS ఎంటర్ప్రైజెస్ అనే పేరు వాడి ఉంటాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కి లీగల్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఆర్ టీడీఎస్ రిటర్న్స్ కానీ ఫైల్ చేసేటప్పుడు ఏ పేరు వాడాలి? పాన్ కార్డ్ మీద ఉన్న పేరు. దీన్నే మనం లీగల్ నేమ్ ఆఫ్ ద బిజినెస్ అంటాం. SS ఎంటర్ప్రైజెస్ అన్నది ట్రేడ్ నేమ్. లీగల్ నేమ్ సంధ్యా సంగుళ్ళ. ఏ పాన్ కార్డ్ మీద ఏ పేరు ఉంటుందో అదే మనకు లీగల్ నేమ్ గా కన్సిడరేషన్ తీసుకోవాలి. అలానే సంధ్య పాన్ కార్డ్ నోట్ చేసుకోవాలి, ట్యాన్ కార్డ్ కూడా నోట్ చేసుకోవాలి. ఇది సాలరీయా, అదర్ దెన్ సాలరీయా? లాస్ట్ క్లాస్ లో సాలరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫార్మ్ 24Q ని యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం? అదర్ దెన్ సాలరీస్ కాబట్టి 27Q లో నోట్ చేసుకున్నాం. ఒకవేళ మీరు ఎవరి నుంచి అయినా టీసీఎస్ కనుక కలెక్ట్ చేస్తే ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని? మళ్ళీ మీరు 27EQ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఒక కార్ సేల్ చేశారు, 10 lakhs కంటే పైన కార్ ని సేల్ చేశాం. కస్టమర్ నుంచి ఏం చేయాలి? మళ్ళీ మనం టీసీఎస్ కలెక్ట్ చేస్తాం. సో ఏ సెక్షన్ లో మీరు టీడీఎస్ డిడక్ట్ చేసినా అదే సెక్షన్ లో డిపాజిట్ చేయాలి. మళ్ళీ ఈ ఫైల్ ఈ పే ట్యాక్స్. ఇక్కడ మనం పేమెంట్ ఆప్షన్ లో వెళ్తే ఇక్కడ టీడీఎస్ కి సంబంధించిన సెక్షన్స్ ఉంటాయి. కనిపిస్తున్నా? టీడీఎస్ టీసీఎస్ అని ఇక్కడ అన్ని సెక్షన్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి మెటీరియల్ అని దాంట్లో వెళ్తే అన్ని కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఒకసారి 9th పేజ్కి వెళ్ళి చూడండి. 9th పేజ్. ఏముంది ఇక్కడ? టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్. ఇది టీసీఎస్ కి సంబంధించిన సెక్షన్. సో టీడీఎస్ డిడక్ట్ చేసినా డిపాజిట్ చేయాలి. టీసీఎస్ కస్టమర్ నుంచి కలెక్ట్ చేసినా కూడా గవర్నమెంట్ కి డిపాజిట్ చేయాలి. మిగతా ప్రాసెస్ మళ్ళీ కామన్ గా ఉంటుంది. టీడీఎస్ ఏం చేస్తాం? పే చేసే ముందు డిడక్ట్ చేస్తాం. టీసీఎస్ ఏం చేస్తాం? కలెక్ట్ చేసేటప్పుడే కస్టమర్ నుంచి ఎక్కువ కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసింది మళ్ళీ ఏం చేయాలి? మనం గవర్నమెంట్ కి డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి చలాన్ వస్తుంది. అది మనదా మన కస్టమర్ దా? కాబట్టి మళ్ళీ కస్టమర్ పేరుని ఇలా నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది టీడీఎస్ కాబట్టి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం? అది సాలరీ మీద టీడీఎస్ అయితే 24Q లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదర్ దెన్ సాలరీస్ టీడీఎస్ అయితే 26 ఎక్స్ప్లెయిన్ చేయాలి. టీసీఎస్ అయితే 27EQ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్. ఓకేనా? సో ఏ మంత్ లో ట్రాన్సాక్షన్ జరిగింది, అది ఏ క్వార్టర్ కి సంబంధించింది, ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత పార్టీ పేరు ఏంటి, సనా పేరు, సనా పాన్ కార్డ్ నంబరు, సనాకి పే చేయాల్సిన మొత్తం అమౌంట్ ఎంత. చాలా మంది ఇక్కడ ఏం రాసుకుంటారంటే అమౌంట్ పేడ్ అనే దాంట్లో ఈ 45,000 ఉంది కదా, 45,000 లో 900 మైనస్ చేసాం కదా, టీడీఎస్ కట్ చేసాం కదా, అది మైనస్ చేసి 44,100 రూపీస్ ని ఇక్కడ రాస్తా ఉంటారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్.
ఇక్కడ ఏమౌంట్ రాయాలి, టోటల్ అమౌంట్ రాయాలి. టీడీఎస్ డిడక్ట్ చేయడానికి ముందు ఉన్న అమౌంట్ రాయాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. చాలా మంది చూసాం మనం 44,100 రాస్తారు. ఇది ఎవరికి బెనిఫిట్ తెలుసా? సనాకి బెనిఫిట్. సనా పాన్ కార్డ్ హిస్టరీ ఇప్పుడు ఎంత ఇన్కమ్ కనిపిస్తుంది? కానీ 44,100 ఇన్కమ్, 45,000 ఇన్కమ్, 45,000 సనా ఇన్కమ్. కాకపోతే దాని మీద ఫ్యూచర్ లో పే చేయాల్సిన ట్యాక్స్ ని ఇప్పుడు పే చేసాం. అంటే ఆ పర్సన్ కి ఇన్కమ్ క్రెడిట్ చేస్తున్నామా చేయట్లేదా? ఆయన పేరు మీద డిడక్ట్ చేసిన టీడీఎస్ మళ్ళీ ఆయన పేరు మీద డిపాజిట్ చేస్తాం కదా, ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి మీరు, అమౌంట్ పేరు అనే అమౌంట్ లో డిడక్ట్ చేసిన తర్వాత ఉన్న అమౌంట్ కాదు, డిడక్షన్ కంటే ముందు ఉన్న అమౌంట్. ఓకేనా? సో అవి నోట్ చేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా మంత్లీ ప్రాసెస్. ప్రతిసారి టీడీఎస్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయాలి, డిడక్ట్ చేయాలి, డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత వచ్చిన చలాన్ నంబర్, బిఎస్ఆర్ కోడ్ ని, ఏ చలాన్ ఎవరికి సంబంధించిందో ఇలా ఎక్సెల్ ఫార్మాట్ లో నోట్ చేసి పెట్టుకోవాలి. 3 months తర్వాత మీకు ఏ చలాన్ ఎవరికో గుర్తుండదు కాబట్టి పని చేయాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఫుల్ సెక్షన్ ఏముంది, 194 JA. కానీ గవర్నమెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు గవర్నమెంట్ మిమ్మల్ని షార్ట్ సెక్షన్ మాత్రమే అడుగుతుంది. లైక్ నిన్న చూసాం 192B లో టోటల్ మనకు ఓన్లీ 92B మాత్రమే కనిపించింది. కాబట్టి లాస్ట్ 3 sections ని కూడా పక్కన నోట్ చేసి పెట్టుకుంటే ఫైలింగ్ లో ఈజీ అవుతుంది. అందుకని ఫార్మాట్ ముందే ప్రిపేర్ చేసి ఉంటాం మేము. ఇదే ఫార్మాట్ లో ఈ డేటాని మీరు ఎరేస్ చేసి రియల్ టైంలో ఇదే ఫార్మాట్ మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో మీ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా యూ కెన్ యూజ్ దిస్ ఫైల్ ఫార్మాట్. ఓకే, ఆర్ యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ ఫార్మాట్, యువర్ రిక్వైర్మెంట్. రైట్? ఇంతటితో ఏ ప్రాసెస్ కంప్లీట్ అయింది? ఇప్పుడు మనకు మంత్లీ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఏం చేస్తాం మంత్లీలో? టీడీఎస్ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేస్తాం, టీడీఎస్ ని డిడక్ట్ చేస్తాం, డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి డిపాజిట్ చేస్తాం. డిపాజిట్ చేసిన తర్వాత వచ్చిన చలాన్ని ఎక్సెల్ లో మెయింటైన్ చేయాలి, నోట్ చేసుకోవాలి ఏ చలాన్ ఎవరిది. ఇంతవరకు అయిపోయిందా? ఇది ఎన్ని మంత్స్ చేయాలి? ఇలా ఏప్రిల్, మే, జూన్, ఒక క్వార్టర్ అంతా వర్క్ చేయాలి. ఆ క్వార్టర్ అయిన తర్వాత మళ్ళీ ఏం వర్క్ స్టార్ట్ అవుతుంది? క్వార్టర్లీ ప్రాసెస్. దీంట్లో మనం టీడీఎస్ రిటర్న్స్ ని ప్రిపేర్ చేయాలి. లాస్ట్ 3 months ఎంతమందికి పేమెంట్ చేసాం, ఎంత టీడీఎస్ కట్ చేసాం, ఎంత డిపాజిట్ చేసాం అని ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ ఎక్సెల్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం గవర్నమెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు మన దగ్గర ఏముండాలి? రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ కావాలి. ఏముంది? ఫస్ట్ టూల్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ WinRAR. WinRAR అనే వెబ్సైట్ లో వెళ్ళి డౌన్లోడ్ WinRAR అనే డైరెక్ట్ లింక్ నుంచి WinRAR ని మీరు ఏం చేయాలి? డౌన్లోడ్ చేయాలి, ప్లస్ ఇన్స్టాల్ కూడా చేయాలి. మార్నింగ్ క్లాస్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మళ్ళీ చేస్తాను. WinRAR మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ యాక్సెప్ట్ చేయండి. మీ కంప్యూటర్ లో WinRAR లేకపోతే ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ సాఫ్ట్వేర్ అయిపోయిందా? సెకండ్ ఏముంది? డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ జావా. రైట్ క్లిక్, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. జావాని కూడా డౌన్లోడ్ చేసి మీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? అర్థమవుతుందా? జావాని డౌన్లోడ్ చేసి వదిలేయద్దు. డౌన్లోడ్ చేసిన దాన్ని మీరు మళ్ళీ ఇన్స్టాల్ కూడా చేయాలి. ఇన్స్టాల్ చేస్తేనే మీ కంప్యూటర్ లో RPU వర్క్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ జావా ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తా ఉన్నాం. ఎస్, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. జూలై నుంచి కోర్స్ ఫీజు 10,000కి చేంజ్ చేస్తున్నాం. జూలై నుంచి ఇదే కోర్సు 10,000కి, మీరు 4,000 చేశారు కదా, జూలై నుంచి కోర్స్ ఫీజు మారుతుంది 10,000కి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే జూన్లోనే జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే, ఎవరైనా ఉంటే ఇఫ్ ఎనీవన్ వుడ్ లైక్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్, ఆస్క్ దెమ్ టు లెర్న్ బై థింగ్. ఓకే, నేను మీకు ఒక LMS యాక్సెస్ ఇస్తాను. LMS అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. వీడియోస్ అన్నీ ఒక దగ్గర క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసి ఇవన్నీ అప్లోడ్ చేసి మీకు సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇస్తాను. ఓకే, సో 2 కోర్సెస్ ఉంటాయి జూలై నుంచి. One is a Tally Prime with the GST 4,500 1 month course. Tally GST ఇప్పుడు డిస్కస్ చేస్తున్న పేరోల్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి ఇంకొక ప్యాకేజ్ ఉంటుంది, దట్ ఈస్ 10,000 for 2 months. ఓకే, చెప్పండి ఎవరైనా ఉంటే మీ వాళ్ళకి ముందే చెప్పండి. ఆస్క్ దెమ్ టు కమ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. జూలై నుంచి ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఓకే, సో జావా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్డ్.
అండ్ WinRAR ఆల్సో డౌన్లోడెడ్ అండ్ ఇన్స్టాల్డ్. ఇంకేముంది పెండింగ్? ద మెయిన్ సాఫ్ట్వేర్ రిటర్న్స్ ని ప్రిపేర్ చేయడానికి మన దగ్గర ఉన్న RPU. బయట మార్కెట్లో చాలా మంది జీనియస్ అనే సాఫ్ట్వేర్, ట్యాక్స్ మ్యాన్ అనే సాఫ్ట్వేర్, విన్మ్యాన్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్ చేయొచ్చు మీరు కూడా. ఎప్పుడు మీ దగ్గర ఒక 1000 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు, పెద్ద ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాం, అలాంటప్పుడు ఇలా ఎక్సెల్లో మెయింటైన్ చేసి ప్రతి డేటా కాపీ పేస్ట్ చేసుకుని కూర్చోలేం కదా. అలాంటి వాళ్ళు యూ కెన్ యూజ్ జీనియస్. ఓకే, జీనియస్ అనే సాఫ్ట్వేర్ పేరు గుర్తుంచుకోండి. ఒకవేళ ఎప్పుడైనా మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్లో నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హెవీగా ఉన్నప్పుడు, వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలా మనం గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ సాఫ్ట్వేర్లో పని అవ్వట్లేదు, త్వరగా అవ్వట్లేదు, డిలే అవుతుంది, ఎందుకంటే 1 month టైం ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది అనుకోండి, జూలై 31st లోపు ఈ రిటర్న్స్ కూడా కంప్లీట్ చేయాలి. లేట్ అయితే మళ్ళీ పెనాల్టీ 234E అనే సెక్షన్ కింద పర్ డే 200 రూపీస్. అర్థమవుతుందా? పర్ డే 200 రూపీస్ మ్యాక్సిమం టు ట్యాక్స్ లయబిలిటీ. అంటే ఒక క్వార్టర్లో మీరు మొత్తం పే చేసిన TDS 10,000 అనుకుందాం. మీరు లేట్ చేశారనుకోండి రిటర్న్ ఫైల్ చేయడం, పర్ డే ఎంత లేట్ ఫీజు? పర్ డే 200. ఈ 200 ఎంతవరకు పెరుగుతుందంటే ఆ ట్యాక్స్ అమౌంట్ 10,000 అన్నాను కదా, ఆ 10,000కి బీట్ అయ్యే వరకు పెరుగుతుంది. అంటే మీ ట్యాక్స్ అమౌంట్ 10,000, లేట్ ఫీజు కూడా 10,000 అనుకుందాం. మీ లేట్ ఫీజు 11,000 అనుకోండి, 11,000 పే చేయాల్సిన పని లేదు. మీ ట్యాక్స్ అమౌంట్ కి ఈక్వల్ గా లేట్ ఫీజు పే చేస్తే చాలు. నేను చెప్పింది అర్థమైందా? లేట్ ఫీజ్ విల్ బి చార్జ్డ్ which is equals to that will be added up to what cap? The maximum amount of tax liability. ఒక క్వార్టర్లో 10,000 TDS ఉంటే మీకు ఒకవేళ మీరు రిటర్న్స్ లేట్గా ఫైల్ చేయడం కనుక చేస్తూ ఉంటే 1 డేకి 200 రూపీస్ పెనాల్టీ పడుతుంది. ఇవాళ 1 డే డిలే చేస్తే 200, 2 డేస్ డిలే చేస్తే 400. ఈ అమౌంట్ ఎంతవరకు వచ్చి ఆగిపోతుంది? ఆ క్వార్టర్లో ఉన్న ట్యాక్స్ అమౌంట్ ఎంతైతే ఉందో అంతవరకు వచ్చి అయిపోతుంది. అంటే మీరు ఒక మిస్టేక్ చేస్తే మీకు మాక్సిమం 200% వరకు పెనాల్టీ వచ్చి అయిపోతుంది. అంటే మీరు 10,000 TDS ఉంటే క్వార్టర్లో లేట్ ఫీజ్ కూడా ఇంకొక 10,000 కడితే మొత్తం 20,000కి రిటర్న్ ఫైల్ చేయొచ్చు, ఎప్పుడైనా ఫైల్ చేయొచ్చు. కానీ అది మన అవతల వాళ్ళకి క్రెడిట్ అవ్వాలి కదా. మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం కదా, వాళ్ళకి 26 AS లో డిస్ప్లే అవ్వాలి. గుర్తుందా? ITR 1 ఫైల్ చేసేటప్పుడు క్రాస్ చెక్ విత్ 26 AS, ఏ కంపెనీ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చిందో డిస్ప్లే అవ్వాలి కదా. డిస్ప్లే అవ్వకపోతే వాళ్ళకి ఇన్కమే క్రెడిట్ అవ్వదు. వాళ్ళు ITR ఫైల్ చేసిన తర్వాత మనం TDS ఫైల్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా? ఏమి ఉండదు. సో మీరు ఇన్ టైంలోనే కంప్లీట్ చేయాలి. ఒకవేళ వర్క్ హెవీగా ఉంటే గుర్తుంచుకోండి, సాఫ్ట్వేర్ నేమ్ జీనియస్. ఓకే, అది యూస్ జీనియర్లో 4th వెర్షన్ అనుకుంటాను, జీనియస్. ఇది ఒక 25,600 ప్రైజింగ్లో వస్తుంది. యూ కెన్ బై దట్. ఓకే, మనం మాత్రం ఏం యూస్ చేస్తాం ఇప్పుడు? RPU. మీరు ఇది నేర్చుకుంటే ఏ సాఫ్ట్వేర్ అని మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఇదే కామన్గా ఉంటుంది. అది ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఈజీ చేయడం కోసమే డెవలప్ చేశారు కాబట్టి. గో టు దిస్ లింక్, డౌన్లోడ్ RPU. ఏ వర్షన్ ఇప్పుడు? ఎప్పుడు రిటర్న్ ప్రిపేర్ చేసినా కూడా ఈ లింక్ లో లేటెస్ట్ ఏం కనిపిస్తుందో అది మాత్రమే యూజ్ చేయాలి. దీన్ని ఏం చేద్దాం? మనం డౌన్లోడ్ చేసి ఓపెన్ చేద్దామా? మరి ఏం చేయాలి? జిప్ చేస్తారా? జిప్ చేస్తారా? ఆల్రెడీ అది జిప్ లోనే ఉంది. ఫోల్డర్ లో వెళ్ళి కదా ఓపెన్ చేయకోకుండా ఏం చేయాలి? డౌన్లోడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ అన్నాం. దీన్ని ఓపెన్ చేయద్దు, ఏం చేయద్దు. జస్ట్ మీరు ఆ ఫోల్డర్ లోకి వెళ్ళి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి? రైట్ క్లిక్, WinRAR ఎక్స్ట్రాక్ట్. ఆల్రెడీ మనం WinRAR అనే అప్లికేషన్ తీసుకున్నాం కదా, కరెక్ట్? సో వచ్చిన TDS RPU మనకు కొంచెం వర్క్ ఈజీ ఉండడానికి నేను డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నా. ఫోల్డర్ క్రియేట్ చేయడం రాదా? డెస్క్టాప్ లో RPU డౌన్లోడ్ చేయడం అర్థమైందా? దాని మీద రైట్ క్లిక్ చేసి WinRAR ఎక్స్ట్రాక్ట్ అంటున్నా. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రాక్ట్ ఆల్ అయిన యూజ్ చేయొచ్చు. మీకు కొంచెం ఆపరేటింగ్ సిస్టమ్ ఐడియా ఉంటే, బేసిక్స్ ఐడియా ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. ఎక్స్ట్రాక్ట్ హియర్. సో అక్కడ నుంచి ఏమొచ్చింది? మనకు ఒక ఫోల్డర్ వచ్చింది కదా, దాన్ని నేను ఇక్కడ ముందు Ctrl+X కానీ Ctrl+C కానీ చేసి కాపీ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఏం చేస్తున్నా? మళ్ళీ డెస్క్టాప్ లో రైట్ క్లిక్ చేసి న్యూలో వెళ్ళి ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నా. దాని పేరు ఇప్పుడు TDS అని పెట్టుకుంటున్నా. ఓకే,
టీడీఎస్ వర్క్స్ అనో ఏదో మీ కంఫర్ట్నెస్ ఏది ఉంటే అది అక్కడ వెళ్ళి ఫోల్డర్ని పేస్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నా వర్క్ మొత్తం ఈ ఫోల్డర్లో ఉంటుంది. కొందరు దీనికి క్వార్టర్ పేరు పెట్టుకుంటారు. టీడీఎస్ వర్క్స్ ఫర్ క్వార్టర్, లెట్స్ ఏ Q1 కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇలా మీ ఇష్టం, మీ కంఫర్ట్నెస్ యూ కెన్ డూ. అర్థమైందా? సో డౌన్లోడ్ చేసిన RPM ఏం చేసాం మనం? ఎక్స్ట్రాక్ట్ చేస్తే జిప్ నుంచి ఏమొచ్చింది? ఫోల్డర్ వచ్చింది. ఆ వచ్చిన ఫోల్డర్ని మనకి ఈజీ యాక్సెస్ ఉండాలని చెప్పి డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకున్నాం. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? ఏమేమి సాఫ్ట్వేర్ ఇందాక డౌన్లోడ్ చేసాం? WinRAR downloaded installed, Java downloaded and installed, WinRAR downloaded and extract అయిపోయింది. ఇంతవరకు ఓకే. తర్వాత మన దగ్గర ఎక్సెల్లో మనం చలాన్స్ నెంబర్ రాసుకున్నాం కదా, ఇవి నిజంగా మనమే పే చేసామని గ్యారెంటీ ఏంటి? మనమేనా చలాన్స్ వేరే వాళ్ళ? ఎలా? ఇది మనమే అన్న విషయం మనకు తెలుసు కదా, కానీ గవర్నమెంట్ కి ప్రూఫ్ కావాలి. అదే CSI ఫైల్ నిజంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న చలాన్స్ మన ట్యాన్ నంబర్ మీద పే చేసిన చలాన్సే అని గవర్నమెంట్ కి ప్రూఫ్ కావాలి. దానికోసం ఏం చేయాలి? మనం CSI ఫైల్ ని డౌన్లోడ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళి ఇందాక పేమెంట్ చేసాం? మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో పే చేసాం. అదే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మళ్ళీ మన ట్యాన్ కార్డ్ ని యూజ్ చేసి లాగిన్ చేస్తాం. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసి మనం పాస్వర్డ్ ఇచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అవుతున్నాం. ఈ ఫైల్ ఈ పే ట్యాగ్ ఎక్కడైతే పేమెంట్ చేసామో అక్కడే మన CSI ఫైల్ కూడా దొరుకుతుంది. కనిపించిందా? చలాన్ స్టేటస్ ఎంక్వైరీ. మనం ప్రస్తుతానికి Q1 గురించి, లాస్ట్ ఇయర్ లో ఉన్న Q1 గురించి చెప్తున్న ఎగ్జాంపుల్. నిన్న Q3 చూసాం కదా, ఈ రోజు Q1 చూస్తున్నాం. సెలెక్ట్ ఏ ఇయర్? లాస్ట్ క్వార్టర్ 1st April 23 నుంచి. అయితే Q1 ఏప్రిల్ మే జూన్, ఏప్రిల్ మే జూన్ కి సంబంధించిన చలాన్స్ ఎప్పటి వరకు పే చేసే ఛాన్స్ ఉంది? July 7th వరకు ఉంది. సో Q1 కి సంబంధించిన చలాన్స్ జూన్ లో మాత్రమే కాకుండా జూలైలో కూడా ఉంటే జూలై డేట్ వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఏప్రిల్ Q1 చలాన్స్ అన్ని Q1 లోనే ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి 30th of June అని చెప్పి. కానీ అలా 30th June లో కాకుండా నెక్స్ట్ మంత్ లో కూడా చలాన్స్ ఏమైనా రికార్డ్ చేసి ఉంటే అంత డేట్ వరకు మీరు సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ఇదేం లిమిట్ లేదు ఇక్కడ, ఈ డేట్ వరకు సెలెక్ట్ చేయాలని. ఓకే? డౌన్లోడ్ CSI ఫైల్ కూడా డౌన్లోడ్ చేసాం. చాలా మంది దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఎక్కడ ఓపెన్ చేయమని ఏం చెప్పలేదు. డు నాట్ ఓపెన్. ఈవెన్ మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేసినా కూడా అది నాట్ ఏబుల్ టు రీడ్ అని వస్తుంది. అర్థమవుతుందా? సో దీన్ని మీరు ఏం చేయదు. కాకపోతే మనకు వర్క్ ఈజీగా ఉండాలి కాబట్టి డౌన్లోడ్స్ లో ఉన్న CSI ఫైల్ ని కాపీ చేసి డెస్క్టాప్ లో ఉన్న మన TDS వర్క్స్ Q1 లో పేస్ట్ చేసుకుంటున్నాం. ఇదేంటి? మన పేరు మీద చలాన్స్ మనవే, మన ట్యాన్ నంబర్ మీద ఉందని ప్రూఫ్. ఓకేనా? తర్వాత ఈ RP లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఏం కావాలి? డేటా కావాలి. డేటా ఆల్రెడీ ఎక్కడ ఉంది మన దగ్గర? ఎక్కడ ఉంది? ఎక్సెల్ ఉంది కదా. ఈ ఎక్సెల్ డేటాని కూడా నేను ఆ TDS వర్క్స్ లోకి కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే? సో నా డేటా మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి ఒకే ఫోల్డర్ లో ఉంది. ఓకేనా? సో WinRAR ఏం పనిచేస్తుంది? ఓన్లీ జిప్ ఆర్గ్యూట్ కోసం పనిచేస్తుంది. జావా దేనికోసం పనిచేస్తుంది? మన RPU రన్ అవ్వడానికి. సో అది బ్యాక్గ్రౌండ్ లో ఉంటే చాలు, ఇక్కడ ఉండాల్సిన పని లేదు. సో RP ఉందా? ఇప్పుడు ఈ RPU లో మన డేటాని ప్రిపేర్ చేయాలి. ఎక్కడున్న డేటాతో? ఎక్సెల్ లో ఉన్న డేటాతో. ఈ RPU లో ఈ ఎక్సెల్ లో ఉన్న డేటాతో మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్ లో దేనితో వ్యాలిడేట్ చేయాలి? CSI ఫైల్ తో వ్యాలిడేట్ చేస్తాం. అంతా పర్ఫెక్ట్ గా ఉంటే మనకు ఒక FU ఫైల్ వస్తుంది. సో మనం వర్క్ చేసేటప్పుడు మధ్య మధ్యలో డ్రాఫ్ట్ సేవ్ చేస్తాం కాబట్టి 26Q ఒకటి డ్రాఫ్ట్ అనే ఫోల్డర్, మళ్ళీ 26Q ఒకటి ఫైనల్ అనే ఒక ఫోల్డర్ ని, రెండు ఫోల్డర్స్ ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఒకటి ఏంటి? డ్రాఫ్ట్, ఇంకొకటి ఫైనల్. ఓకేనా? సో ఇప్పుడు మనం మళ్ళీ నోట్ చూద్దాం. స్టెప్ 6 వరకు అయిపోయిందా? సాఫ్ట్వేర్ రెడీగా పెట్టుకున్నాం. CSI ఫైల్ కూడా రెడీ ఉంది మన దగ్గర. నెక్స్ట్ ఏం చేద్దాం మరి? ప్రిపేర్ TDS రిటర్న్స్ అండ్ జనరేట్ FVU. సేమ్ GSTR ఎలా ఉంటుంది? టాలీలో సేల్స్ రికార్డ్ చేసి టాలీ నుంచి JSON ఎక్స్పోర్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ
పోర్టల్లో అప్లోడ్ చేస్తామో అదే ప్రాసెస్లో ఇక్కడ కూడా ఎక్సెల్లో ఉన్న డేటాని ఆర్పీలోకి డంప్ చేస్తాం. డంప్ చేసిన తర్వాత చివరిలో సిఎస్ఐ ఫైల్తో వ్యాలిడేట్ చేస్తాం. వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అవుతే మనకి ఏమొస్తుంది, ఫైల్ వ్యాలిడేషన్ యూటిలిటీ అనే ఫైల్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అప్లోడ్ చేయడంతోనే రిటర్న్ అయిపోతుంది. కరెక్ట్. సో ముందు ఏమన్నారు, లాంచ్ టీడీఎస్ ఆర్పీ వర్షన్ ఫైల్ 5.1. ఆల్రెడీ మన దగ్గర ఆ వర్షన్ ఫైల్ ఉంది కదా డెస్క్టాప్ లో, టీడీఎస్ వర్క్స్ లో ఆర్పియు ఉందా, టీడీఎస్ ఆర్పియు వర్షన్ 5.1. దీన్ని లాంచ్ చేసి ఇక్కడే మనం రిటర్న్స్ ని ప్రిపేర్ చేస్తాం. ఓకే, లాంచ్ అయిందా? నేను ఒక 10 minutes లో స్టార్ట్ అవుతున్నాను. ఓకే, రైట్. లుక్, ఇక్కడ ఇప్పుడు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, సాలరీసా, అదర్ దెన్ సాలరీసా, టీసీఎస్. ప్రాసెస్ అర్థమైంది మీకు? టీడీఎస్ లో ఏం చేస్తా ఉన్నాం, ఒకళ్ళకి పే చేసే ముందు డిడక్ట్ చేస్తాం. టీసీఎస్ ఏం చేస్తాం, సేల్ చేసే టైంలో కలెక్ట్ చేస్తాం. సో డిడక్ట్ చేసిందైనా డిపాజిట్ చేయాలి, ఎక్సెల్లో నోట్ చేసుకోవాలి, తర్వాత గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కలెక్ట్ చేసిందైనా గవర్నమెంట్కి డిపాజిట్ చేయాలి, ఎక్సెల్ నోట్ చేసుకోవాలి, గవర్నమెంట్కి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఒక్కటి మీకు తెలియదు ఒకటి ఉంటుంది, అదే 27Q. 24Qలో శాలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, 26Qలో అదర్ దెన్ శాలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, 27EQలో మాత్రం టీసీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ 27Qలో ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెన్స్, అంటే మనం ఇండియా నుంచి బయట వాళ్ళకి పేమెంట్ చేస్తాం కదా, అలాంటి పేమెంట్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి కూడా టీడీఎస్ కట్ చేయాలి 30%. చెప్పింది అర్థమవుతుందా? గవర్నమెంట్ పాయింట్. ఎన్ఆర్ఐకి ఏదైనా పేమెంట్ చేస్తే ఇండియా నుంచి మనం టీడీఎస్ కట్ చేయాలి. నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎంత కట్ చేయాలి? అలాంటి వాళ్ళ గురించి గవర్నమెంట్కి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికోసం వేసేసే ఫార్మే 27Q. వెరీ రేర్ కేస్. ఓకే, సో నౌ వేర్ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్? 26Q. ఇది రెగ్యులరా, కరెక్షన్? ఫస్ట్ టైం అయితే రెగ్యులర్ అని, అదే పీరియడ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కరెక్షన్ తీసుకొని ఐల్ గో బై క్లిక్ టు కంటిన్యూ. మనకి ఎన్ని పేజెస్ వస్తాయి ఇప్పుడు? 3 pages వస్తాయి. ఫామ్ ని ఫిల్అప్ చేయాలి. ముందు అంటే మన గురించి, మనం ఎవరు, మన క్వార్టర్ ఏంటి, మన అడ్రస్ ఏంటి, కాంటాక్ట్, ఇవన్నీ మన గురించి ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఆ క్వార్టర్ లో ఎన్ని చలాన్స్ ఉన్నాయో సెకండ్ పేజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఎవరికి సంబంధించిన చలాన్స్ అవి అని మళ్ళీ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం? థర్డ్ పేజ్ డిడక్టివ్ డీటెయిల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మన గురించి, చలాన్స్ గురించి, మన డిడక్టివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ ఒకటి ఉంటుంది, అది అడ్వర్టైజ్మెంట్, దాంతో మీకు సంబంధం లేదు. ఓకే, కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి, దాంతో మనకు సంబంధం లేదు. విల్ గో టు ఫామ్ 1. ఎక్కడ ఉంది మనకు మొత్తం డేటా? ఎక్సెల్లో ఉంది. కరెక్ట్. ఇప్పుడు మనం ఈ ఎక్సెల్లో ఉన్న డేటాను, ఎక్కడ ఉంది ఎక్సెల్లో? డెస్క్టాప్ కదా, టీడీఎస్ వర్క్స్, ఎక్సెల్లో ఉన్న డేటా మొత్తాన్ని మనం డంప్ చేస్తాం. ఓకే, సేమ్ ప్రాసెస్ జస్ట్ లైక్ ఎస్టర్డే. సో టాన్ నంబర్, ఇవ్వండి. ఏ ఇయర్కి సంబంధించి ఫైల్ చేస్తున్నాం? నేను లాస్ట్ ఇయర్ గురించి చెప్తున్నా, Q1. ఓకే, ఇయర్లో ఇంకా ఒక్క క్వార్టర్ కూడా కంప్లీట్ అవ్వలే కదా, ఏప్రిల్ మే జూన్ కంప్లీట్ అయిందా ఇయర్లో, కాబట్టి లాస్ట్ ఇయర్ గురించి చెప్తున్నా. ఓకే, 23-24లో ఒక Q1 గురించి చెప్తున్నా. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏం అడిగింది ఇక్కడ ఏదైనా ఎడిటబుల్ లేకపోతే వదిలేయండి. ఏది ఎడిట్ చేసే ఛాన్స్ ఉంటో అది మాత్రమే మీరు డేటాని ఫిల్అప్ చేయడం స్టార్ట్ చేయండి. పాన్ నెంబర్ పైన ఒక్కసారి అప్డేట్ చేయండి, కొంచెం కిందకి వెళ్తే కూడా ఇంకో దగ్గర అడుగుతుంది, అప్డేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మన కెపాసిటీ ఏంటి? ఇక్కడ మన పాన్ కార్డ్ 4th క్యారెక్టర్ ఏముంది? మనం ఒక ఇండివిజువల్ కాబట్టి మన కెపాసిటీ చెప్పాలి.
ఓకే. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డిడక్టర్. ఎవరు డిడక్ట్ చేస్తున్నారు ఇక్కడ? సంధ్యా సంగుళ. ఇక్కడ కూడా సంధ్యా సంగుళకి చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మీకు మొత్తం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో చూసుకోండి. సికింద్రాబాద్ అని కన్ఫర్మ్ చేస్తున్నాం. పిన్ కోడ్స్ ప్రాపర్గా ఇవ్వాలి. స్టేట్ తెలంగాణ. టెలిఫోన్ నంబర్ అక్కర్లేదు, కానీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ అయిన ఈమెయిల్ అడ్రస్ అలానే మీ మొబైల్ నంబర్స్ని మాత్రం కంపల్సరీగా రిపోర్ట్ చేయండి. ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వకపోతే రిటర్న్ ఫైల్ అవ్వదు. అడ్రస్ ఎక్కడైనా చేంజ్ అయిందంటే లేదు అని మాత్రం కన్ఫర్మ్ చేయండి. మనం ఎవరిక్కడ మనం ఒక ప్రొపరైటర్, మీరు ప్రొపరైటరా, డైరెక్టరా, మేనేజింగ్ డైరెక్టర్, అకౌంటెంట్ కూడా రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమడుతుంది? అడ్రస్ ఏమైనా చేంజ్ అయిందంటే నో. ఇక్కడ ఇంకొకటి అడుగుతుంది, హ్యాస్ రెగ్యులర్ స్టేట్మెంట్ ఫర్ ఫార్మ్ 26Q ఫైల్డ్ ఫర్ అర్లియర్ పీరియడ్ ఈ క్వార్టర్ అనుకుందాం. మనం Q4 ఫైల్ చేస్తూ ఉన్నాం. Q4 ఫైల్ చేసే ముందు ఉన్న క్వార్టర్ ఏంటి? Q3. Q3కి మీరు ఏమైనా ఆల్రెడీ ఫైల్ చేసి ఉన్నారా? ఉంటే ఆ రిసిప్ట్ నెంబర్ ఏంటి అది ఉంది. సో మనం అనుకుందాం ఇప్పుడే ఫస్ట్ టైం ఫైల్ చేస్తున్నాం, ఇంతవరకు ఏ ఫైల్ చేయలే కాబట్టి ఏమంటామో అలాంటి కేసులో మీరు ఒకవేళ ఆల్రెడీ ఆ ముందు క్వార్టర్కి సంబంధించి మీ ముందున్న అకౌంటెంట్స్ కనుక ఫైల్ చేసి ఉంటే ఆ రిసిప్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ఎక్కడ దొరుకుతుంది రిసిప్ట్ నెంబర్? ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అప్లోడ్ చేసినాం కదా అక్కడే దొరుకుతుంది. సేవ్. ఎక్కడ సేవ్ చేయాలి? గో బ్యాక్, డెస్క్టాప్, టీడీఎస్ వర్క్స్, డ్రాఫ్ట్ ఆఫ్ ఫైనల్. ముందు డ్రాఫ్ట్ లోనే సేవ్ చేయాలి ఈ 3 pages ని ఫిల్అప్ చేసే టైం వరకు. నెక్స్ట్ చలాన్. ఈ పర్టికులర్ క్వార్టర్ లో ఎన్ని చలాన్స్ ఉన్నాయి? మొత్తం ఏప్రిల్ టు మే టు జూన్ టు అన్ని 2 ఉన్నాయి కదా. సో టోటల్ 6 చలాన్స్. చూడండి ఇక్కడ కనిపిస్తుందా? నేను ఎగ్జాంపుల్ మన టాలీలో ఒకటే చూసాం, బట్ ఎక్కువ ఉండొచ్చు కదా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సెక్షన్స్ చాలా ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చాలా ఉండొచ్చు. సో ఇక్కడ ఓన్లీ వైట్ లేబుల్ ఉన్న సెల్స్ ని మాత్రమే ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్సెల్ ని కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాం. సో కాపీ పేస్ట్. ఇక్కడ సర్చార్జ్ ఉంటుందా? సెస్ ఉంటుందా? ఉండదు. ఓన్లీ 192లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా వైట్ లేబుల్స్ ఎక్కడ ఉన్నాయి? నెక్స్ట్ బిఎస్ఆర్ కోడ్. పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన బిఎస్ఆర్ కోడ్, తర్వాత వచ్చిన చలాన్ నంబర్, తర్వాత డేట్ ఆన్ విచ్ అమౌంట్ ఈస్ డిపాజిటెడ్. ట్రాన్సాక్షన్ డేట్ ఇస్తున్న ప్రస్తుతానికి. ఓకే. నెక్స్ట్ కొంచెం రైట్ సైడ్ వస్తే డైరెక్ట్ గా ఇలా క్లిక్ చేయొద్దు అని చెప్పాను. ఏం చేయమన్నా? రైట్ సెల్ లో క్లిక్ చేసి రైట్ యారో ప్రెస్ చేసి సెల్ లోకి మూవ్ అవుతుంది. ఓకే. అలా సెల్ యాక్టివ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు ఎక్సెల్ డేటాని కాపీ చేసి డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. మీరు ఇలా క్లిక్ చేస్తే ఇలాంటి బాక్స్ వస్తుంది, అప్పుడు పేస్ట్ అవ్వదు. కాబట్టి పక్కన సెల్ లో క్లిక్ చేసి మన మెయిన్ సెల్ కి మూవ్ అయిన తర్వాత డైరెక్ట్ గా పేస్ట్ చేయొచ్చు. ఇది కూడా అయిపోయింది. మళ్ళీ సేవ్. ఇది ఉన్న డ్రాఫ్ట్ ని మళ్ళీ అప్డేట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఆ చలాన్స్ ఎవరికో వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఇంతవరకు ఎవరి పేరు మీద ఉన్నాయి చలాన్స్? ఇప్పుడు సనా కాదు, సంధ్యా పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు మనం సనా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. డిడక్ట్ చేసి డిపాజిట్ చేసినప్పుడు సంధ్యా పేరు మీద ఉన్నాయి అవి చలాన్స్. మళ్ళీ ఇప్పుడు మనం ఎవరి చలాన్స్ ని ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. యాడ్ రోస్. చలాన్ 1 ఎంతమందికి సంబంధించింది? ఒక పార్టీ. ఇలా నేను ఒకేసారి 10 కార్స్ రిపేర్ ఇచ్చాను, 10 షాప్స్ కి ఇచ్చా కార్ రిపేర్ చేయమని. అందరూ 30,000 కంటే ఎక్కువ అడిగారంటారు. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? అందరి నుంచి కలెక్ట్ చేసిన టీడీఎస్ ఒకేసారి డిపాజిట్ చేసి అప్పుడు ఒక చలాన్లో 10 మంది ఉన్నారని 10 రాస్తాను. ఒక చలాన్లో 10 మెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక చలాన్ ఉందా? చాలా మంది పార్టీస్కి ఒక చలాన్ ఉందా? ఇండివిజువల్ గా మెయింటైన్ చేసాం కాబట్టి ఇక్కడ ఈచ్ చలాన్ బిలాంగ్స్ టు ఈచ్ పార్టీ అని రాస్తున్నాం. ఓకేనా? అప్పుడు మనకు 6 చలాన్స్ కి 6 లైన్స్ వస్తాయి. ఏమడిగింది ఇక్కడ? సెక్షన్ నంబర్. ఇలా డైరెక్ట్ గా క్లిక్ కాకుండా పక్క సెల్ నుంచి రైట్ కి మూవ్ అవ్వండి. మన దగ్గర ఉన్న షార్ట్ సెక్షన్ ఫుల్ సెక్షన్ లాస్ట్ 3 digits ని మాత్రమే డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయొచ్చు. లేదు వెతుకుతామంటే వెతకండి ఇలా. నెక్స్ట్ మీరు మీ పార్టీస్ ని మీ డిడక్టీవ్స్ ని ఏదైనా రిఫరెన్స్ నెంబర్ తో పిలుస్తున్నారా అని అడిగింది.
అంటే ఎలా మనం ఇంతకుముందు అనుకున్న ఎంప్లాయీస్ని ఎంప్లాయీ కోడ్తో ఎలా అయితే పిలుస్తామో మీ దగ్గర ఉన్న పార్టీ ఇప్పుడు సనాని పేరుతో పిలుస్తామా, లేదంటే 1 అంటే సనా, 2 అంటే ఇలా అని పిలుస్తామా? కంపెనీస్లో అలా కూడా ఉంటాయి. మ్యాక్సిమం శాప్ అప్లికేషన్ తెలుసు కదా, శాప్లో చాలా వరకు ఏం చేస్తారంటే పార్టీస్ని పార్టీ పేర్లతో కాకుండా వాళ్ళ కోడ్తో పిలుస్తూ ఉంటారు. చెప్పిన అర్థమవుతుందా? కోడ్ ఇప్పుడు 01 అంటే ఐడియా, 02 అంటే వడా, ఇలా పేరు కోడింగ్ పెట్టుకుంటారు. సో మీ పార్టీస్ని మీరు వాళ్ళ పేర్లతో పిలుస్తున్నారా, ఏదైనా రిఫరెన్స్ నెంబర్ ఉందా? ప్రస్తుతానికి ఎలాంటి రిఫరెన్స్ నెంబర్ అవసరం లేదు. ఇస్తే మళ్ళీ అది ఇన్ని డిజిట్స్ ఎక్కువ అయ్యాయి, ఇవి తక్కువ అయ్యాయి, ఈ స్పెషల్ క్యారెక్టర్ వచ్చిందని మళ్ళీ మనకి ఎర్రర్స్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని ఇవ్వడమే మానేయండి. ఇక్కడ ఏమడిగింది? కంపల్సరీ అని చెప్పలేదు, ఇఫ్ అవైలబుల్ అనింది. ఎందుకు ప్రాబ్లం తెచ్చుకుంటాం మనం? నెక్స్ట్ పాన్ నెంబర్, ఆ పర్టికులర్ పర్సన్ కి సంబంధించిన పాన్ కార్డ్ కాపీ పేస్ట్, డిడక్టీ కాపీ పేస్ట్. ఇక్కడ పేర్లు పాన్ కార్డులో ఉన్నట్టు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన కంపెనీకి ఎలా పేరు ఉంది? ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ అని పైన కనిపిస్తా ఉంది, ఇక్కడ లోపల సంధ్యా సంఘులు అనే పేరు ఉంది. అలా వీళ్ళకు కూడా ఉండొచ్చు కదా, నేను చెప్పిన అర్థమైందా? సో ఇక్కడ పాన్ కార్డ్ మీద ఉన్న పేరే ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఇక్కడ లెట్స్ సే సనా సొల్యూషన్ సికింద్రాబాద్ అని రాసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ పేరు మ్యాటర్ కాదు, ఓన్లీ పాన్ నంబరే మ్యాటర్. ఓకేనా? మళ్ళీ మీరు ఇన్సల్ ఇచ్చారని ఇవ్వలేదని రిజెక్ట్ అవ్వడం అలాంటిది ఏం జరగదు. ఓకే, సో పేర్లు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఒక పాన్ నంబర్ పర్ఫెక్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్, డేట్ ఆఫ్ పేమెంట్, నెక్స్ట్ అమౌంట్, టీడీఎస్ డిడక్ట్ చేయడానికి ముందు ఉన్న టోటల్ అమౌంట్ కాపీ పేస్ట్, దాంట్లో నుంచి టీడీఎస్ అమౌంట్, పక్కన ఎక్కడైనా సర్చార్జ్ ఉందా? లేకపోతే 00, అర్థమవుతుందా? లేకపోతే బ్లాంక్ వదిలేయకూడదు, డెఫినెట్ గా యూ షుడ్ టైప్ జీరోస్. నెక్స్ట్ ఏముంది? ఇంకా డేట్ ఆఫ్ డిడక్షన్, మీ దగ్గర ఉన్న డేట్స్ కాలం, మీరు ఇక్కడ 3 డేట్స్ రాస్తున్నాను. ఒకటి ట్రాన్సాక్షన్ డేట్, ఇంకొకటి డిడక్షన్ డేట్, ఇంకొకటి డిపాజిట్ డేట్. ఏ రోజు కార్ రిపేర్ అయింది, ఏ రోజు పార్టీకి పేమెంట్ చేసాం డిడక్ట్ చేసి, ఏ రోజు గవర్నమెంట్కి ఇచ్చాం. 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 సేమ్ ఉండొచ్చు, అలగ్ ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ యూ కెన్ గో. ఓకే, డేట్ ఆఫ్ డిడక్షన్, నెక్స్ట్ ఎంత రేట్ లో కట్ చేశాం? టీడీఎస్ రేట్ అది. నెక్స్ట్ అంతే, ఆ రేట్ ఇవ్వడంతోనే ఇది కూడా కంప్లీట్. ఆ రేట్ తర్వాత ఉన్న సర్టిఫికేట్ నెంబరు ఏది ఇవ్వాల్సిన అవసరం మనకు సంబంధం కాదు. ఓకేనా? మళ్ళీ సేవ్. ఏం చేద్దాం ఇప్పుడు చివరిలో? ఇంకా అంత అయిపోయిందా? రిటర్న్ ప్రిపరేషన్ అయిపోయిందా? మన గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం, చలాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం, డిడక్టీ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. క్లిక్ ఆన్ వేర్ నౌ, క్రియేట్. అంతా ఓకే ఉంటే బాక్స్ వస్తుంది. చలాన్ ఇన్పుట్ ఎక్కడ ఉంది? సిఎస్ఐ ఫైల్, చలాన్ ఫైల్ డెస్క్టాప్ లో, టీడీఎస్ వర్క్స్ లో సిఎస్ఐ ఉంది ఆల్రెడీ. చలాన్ ప్రూఫ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన చలాన్స్ మన పేరు మీద ఉన్నాయనడానికి ఇదే ప్రూఫ్. ఓకేనా? డౌన్లోడ్. నెక్స్ట్ మీకు అప్లోడ్ ఫైల్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి అంటే ఫైల్ ఫోల్డర్. ఇంతవరకు డ్రాఫ్ట్ ని సేవ్ చేస్తూ వచ్చాం కదా, ఈ సిఎస్ఐ తో కనుక వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయితే నాకు ఎక్కడ సేవ్ చేయమని చెప్తున్నా? 26 కి ఫైనల్ అనే ఫోల్డర్ లోకి ఫైనల్ ఫైల్ ని క్రియేట్ చేయమని సిస్టమ్ కి చెప్తున్నాం. అంతా ఓకే ఉంటే మనకి ఎప్పుడు సక్సెస్ఫుల్ అనే మెయిల్ వచ్చింది. ఓకేనా? మిస్టేక్స్ ఉంటే మీకు మళ్ళీ ఫోల్డర్ లో ఎర్రర్ ఫైల్ కూడా వస్తుందా? ఏ రీజన్ కూడా చెప్తుంది కదా, దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే సింగిల్ అటెంప్ట్ లో అంతా అయిపోయింది. క్లోజ్, క్లోజ్. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఎఫ్యూ జనరేట్ అయిందా? జనరేట్ అయిన తర్వాత ఇంకేమైనా వర్క్ ఉందా? ఏం లేదా? ఏముంటుంది నెక్స్ట్? జనరేట్ చేసిన ఎఫ్వియు ఫైల్ ని మళ్ళీ మనం జిప్ లోకి కన్వర్ట్ చేయాలి. కరెక్ట్? సో ఇప్పుడు స్టెప్ 7 అయిపోయిందా? స్టెప్ 8 ఏముంది? కన్వర్ట్ ఎఫ్వియు ఫైల్ ఫార్మాట్ టు జిప్ ఫార్మాట్. ఎలా? రైట్ క్లిక్ చేసి సెండ్ లో వెళ్తే వస్తుంది. డెస్క్టాప్ లో, టీడీఎస్ వర్క్స్ లో, ఫైనల్ ఫోల్డర్ లో మనకు జనరేట్ అయిన ఎఫ్యు ఫైల్ ఫార్మాట్ మీద రైట్ క్లిక్ చేసి మోర్ ఆప్షన్స్ లో వెళ్ళి
సెండ్ టు కంప్రెస్డ్ జిప్. అర్థమైందా? జిప్ చేసాం కదా, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ అప్లోడ్ చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్. ఎక్కడైతే డిపాజిట్ చేసామో, ఎక్కడైతే సిఎస్ఐ ఫైల్ డౌన్లోడ్ చేసామో అక్కడే. సో ఇన్ని రోజులు ఇదే పోర్టల్లో మన పేరు మీద డిపాజిట్ చేసుకుని ఉన్న చలాన్స్ ఇప్పుడు పార్టీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా? సెలెక్ట్, అప్డేట్, కంటిన్యూ. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్, ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్. ఇది బాటంలో కానీ నెక్స్ట్ పేజ్లో కానీ కనిపిస్తుంది. ఎక్కడ? ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్, ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్లో వెళ్తే బాటంలో కానీ నెక్స్ట్ పేజ్లో కానీ కనిపించాలి. అయితే మీరు ప్రాసెస్ని మధ్యలో అంతకుముందు వదిలేస్తున్నట్లయితే అది డ్రాఫ్ట్లో కనిపిస్తుంది. డ్రాఫ్ట్ కనిపిస్తే డిలీట్ చేయండి. ఓకేనా? లాస్ట్ మీకు ఎక్కడైనా ఫామ్ టీడీఎస్ అని కనిపించిందా? కనిపించకపోతే గో టు నెక్స్ట్ పేజ్. ఫామ్ టీడీఎస్ కనిపించిందా? 26Q, 26Q, 27 కనిపించిందా? ఫైల్ నౌ. లెట్స్ గెట్ స్టార్టెడ్. salaries or other than salaries? Other than salaries. ఫైనాన్షియల్ ఇయర్ 23-24 గురించి చెప్పుకున్నాం. రెగ్యులర్ యా కరెక్షన్? ఏ క్వార్టర్ ఇది? మీ ఇష్టం, ఏది చేస్తే అది. Q1 రెగ్యులర్. అటాచ్. ఓపెన్ ఫైలా జిప్ ఫైలా? టీడీఎస్ వర్క్లో ఫైనల్లో మనం ఈ ఎఫ్ఈని ఆల్రెడీ జిప్ చేసి ఉన్నాం. దాన్ని అప్లోడ్ చేయడంతోనే రిటర్న్స్ కంప్లీట్ అవుతాయి. ఓకేనా? ట్రై చేస్తారు ఇప్పుడు. వెంటనే ల్యాబ్లో వెళ్ళి 26కి కంప్లీట్ చేయండి. స్టెప్ 1 నుంచి స్టెప్ 8 వరకు. ఆధార్ ఇది క్లిక్ చేస్తే ఆధార్ నోటిఫికేషన్ వస్తుంది. అది కన్ఫర్మ్ చేయడంతోనే టీడీఎస్ ఫైలింగ్ విల్ బి కంప్లీటెడ్. 24 కానీ, 26Q కానీ, 27Q కానీ, 27EQ కానీ అన్ని కామ్. ఒకసారి చూపిస్తాను ఇక్కడ కావాలంటే. ఇక్కడ గుర్తుందా? 24Q ఏం కనిపిస్తుంది? శాలరీ. 26Q ఏం కనిపిస్తుంది? ఏముంది? 27Q నాన్ రెసిడెంట్ అదర్ దెన్ శాలరీ. నాన్ రెసిడెంట్, ఇండియా కాకుండా బయట వాళ్ళు, ఇక్కడ రెసిడెంట్ ఇండియన్ రెసిడెంట్స్ కాకుండా నాన్ రెసిడెంట్స్ ఎవరైనా మన దగ్గర వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళకి మనం పేమెంట్ చేసినప్పుడు కూడా టీడీఎస్ కట్ చేయాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ రిపోర్ట్ చేస్తాం? 27Qలో రిపోర్ట్ చేయాలి. ఓకేనా? ఇంకా టీసీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడ అప్లోడ్ చేస్తాం? ఎప్పుడు వస్తుంది టీసీఎస్? సేల్ చేసినప్పుడు. మాక్సిమం ఇది మీకు రాదు కానీ గుర్తుంచుకోండి, 50 lakhs కంటే ఎక్కువ గూడ్స్ సేల్ చేసిన, 10 lakhs కంటే పైన కార్ సేల్ చేసిన టీసీఎస్ ఉంటుంది. వీటి మీద కాకుండా కోల్ తెలుసు కదా, కోల్, మైనింగ్, క్వారీ, శాండ్, టింబర్, ఒక టైప్ ఆఫ్ వుడ్, టెండూర్ లీవ్స్, స్క్రాప్, ఇలాంటి వాటి మీద టీసీఎస్ ఉంటుంది. పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి కదా, పార్కింగ్ లాట్స్, అలాంటి వాటి మీద, టోల్ ప్లాజాస్ మీద కూడా టీసీఎస్ ఉంటుంది. అవి మన బిజినెస్లో చాలా తక్కువ ఇంపాక్ట్, కానీ గుర్తుంచుకోండి. ఓకే, గో అండ్ డూ ద ప్రాక్టికల్స్. ఈ టాలీలో డిసేబుల్స్ ఉంటాయి కదా, టాలీలో ఇప్పుడు మనం యూనిట్స్కి వెళ్తాం కదా సార్. అచ్చా,